మీరు చేరవచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన దివ్యమైన సుందరమైన నామంలో నా యొక్క హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో ప్రతిరోజు వర్తిల్లుతున్నారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రియులారా, మన జీవితంలో అనేక సార్లు మనము అనుకునేది ఏంటంటే, దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడం లేదు, నా ప్రార్థనకు ఎందుకు తక్షణమే దేవుడు సమాధానం ఇవ్వడం లేదు, నేను అనుకున్నవి ఎందుకు జరగడం లేదు, నేను ఆశించినవి ఎందుకు జరగడం లేదు, అడుగడుగున కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి, నా జీవితంలో ఎందుకు కన్నీళ్ళు, నా జీవితంలో ఎందుకు బాధలు, నా జీవితంలో ఎందుకు వేదనలు, నా జీవితంలో ఎందుకు నెమ్మది లేని పరిస్థితి. ఈ విధంగా మనలో అనేక మంది జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, చూడండి, మనం దేవుని ద్వారా ఒకటి పొందుకోవాలి అంటే దేవుని యొక్క చిత్తము మనకి ముందుగా తెలిసి ఉండాలి. దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిసి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తాను అనుకున్నప్పుడు ఆయన చేసేవాడు. ప్రతిదీ కూడా సమయానికి తగినట్లుగా దేవుడు చేసేవాడు. ఈరోజు మనలో అనేక మంది, మా కుటుంబము మారలేదు, మా కుటుంబంలో ఇంకా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయి, నేను అనేక రోజుల నుండి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అయినా నా ప్రార్థనకు సమాధానము లేదు. ఇలాంటివి మన జీవితాల్లో ఎక్కువగా ఉన్నాయి. పిల్లరా, మరి దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు సమాధానం? వెంటనే ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? మనం కోరుకున్నవి దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు అంటే, ఒకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, యోగ గారు అంటారు, దేవుడు యోగ గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు అన్యాయస్తుడు, ఆయన అన్యాయం చేయుట అసంభవం. సర్వోన్నతుడు, మహోన్నతుడు దుష్కార్యము చేయుట అసంభవం. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి అన్యాయం చేసేవాడు. ఆయన న్యాయవంతుడు అని ఆయనకి పేరు, యథార్థవంతుడు అని ఆయనకి పేరు. మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు న్యాయవంతుడు. ఆయన నిజమైనటువంటి న్యాయాధిపతి. అయితే ఆయన అనుకున్నటువంటి సమయము వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. ఈలోపు మన జీవితంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు ఇది మనం తెలుసుకోవాలి. ఈలోపు మనం కోరుకున్నవి దేవుడు ఇచ్చే, నీవు ఎదురు చూసే ఈ సమయంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు నీ ద్వారా, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఇది మనము కనిపెట్టగలిగితే దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. చూడండి, మన పిల్లలు మనల్ని ఏదైనా తీసేయమని అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు వెంటనే తీసిస్తూ ఉంటారు చాలా మంది పిల్లలకు. అలా తీసివ్వడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, వాటి యొక్క విలువ వారికి అర్థం కాదు. ఆ వస్తువు, అది దాని వెనక ఉన్నటువంటి శ్రమ, దాని వెనక ఉన్నటువంటి కష్టము వారికి అర్థం కాదు. దానివలన వారు వాటిని త్వరగా పాడు చేస్తారు. మనము చేసే ప్రతి దానిలో కూడా మన కష్టము, దాని యొక్క విలువ మన పిల్లలకు తెలిసే విధంగా ఉండాలంటే వెంటనే తీసేవారు కొంతమంది తల్లిదండ్రులు.
అలా తీసివ్వకపోవడాన్ని బట్టి ఆ పిల్లలకు ఆ వస్తువు యొక్క విలువ అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు నేల మంటితో ఆదాముని నిర్మించాడు. ఓకే, వెంటనే ఎందుకు అవ్వమని నిర్మించలేదు? చెప్పండి, వెంటనే ఎందుకు అవ్వమని నిర్మించలేదు? తక్షణమే అవ్వమని కూడా నిర్మించి వారిని ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఇక్కడ మధ్యలో ఏం జరిగిందంటే, దేవుడు ప్రతి జంతువును కూడా ఆదాము దగ్గరికి పిలిచాడు, పేర్లు పెట్టమన్నాడు. పేర్లు పెట్టాడు ఆదాము గారు. పేర్లు పెడుతున్నాడు. ప్రతి జంతువు కూడా రెండేసి జతలుగా వస్తున్నాయి, పేర్లు పెట్టుకుంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అంటే ఆడ మగ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, జతలుగా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. వాటిని చూస్తూ ఉన్నాడు ఆదాము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వీటిలో ఏది కూడా ఆదాముకు సాటి అయిన సహాయం కాదు. ఒకసారి ఆ మాట చదువుకుందాం, మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. 20వ వచనంలో, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అయినను అంటే వాటిలో చూశాడు, ఇవి ఏవైనా నాకు సరిపోతాయా అన్నట్లుగా. అవి జతలుగా వెళ్ళిపోతున్నాయి. చూస్తే అక్కడ తేలినటువంటి ఫలితాంశం ఏంటంటే, ఆదాముకు ఏది కూడా సరిపోలా. అక్కడ చూడండి, ఆదాము గారు ఇప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నాకు కూడా నాలాంటి ఒక ఆడ మనిషి తోడుగా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటున్నాడు ఆదాము. జంతువులన్నీ జతలుగా వెళ్ళిపోతున్నాయి, ఆదాముకి జత లేదు ఇక్కడ. చూడండి, ఆలోచనలో పడ్డాడు, అయ్యో నాకు కూడా ఒక సహాయం ఉంటే ఎంత బాగుండు, నాలాంటి ఒక మనిషి ఉంటే ఎంత బాగుండు, ఒక స్త్రీ ఉంటే ఎంత బాగుండు. చూడండి, విలువ, ఆ విలువ తెలిసేంత వరకు దేవుడు స్త్రీని చేయలా. అర్థమవుతుందా? విలువ తెలిసిన తర్వాత స్త్రీని చేశాడు దేవుడు. అంటే దాని ఉద్దేశం ఏంటి చెప్పండి? దాని ఉద్దేశం ఏంటి? విలువ తెలిస్తే దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము, ఎంతో జాగ్రత్తగా దాన్ని దాచుకుంటాము. అప్పుడు దేవుడు స్త్రీని చేసి ఆదాముకు ఇచ్చాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? దాని విలువ నీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మన పిల్లలకు ఇష్టం వచ్చినట్లుగా అన్ని తీసిస్తూ ఉంటే వాళ్ళు వెంటనే వాటిని పాడు చేస్తారు, కనిపించకుండా చేస్తారు. వాటి విలువ వాళ్ళకి తెలియదు. చూడండి, నీ దగ్గర లేనప్పుడు, నీ తోటి స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు దాని విలువ నీకు అర్థమవుతుంది. అవునా కదా? అయ్యో, నా దగ్గర కూడా ఒక పెన్సిల్ ఉంటే ఎంత బాగుండు, నా దగ్గర కూడా ఒక షార్ప్నర్ ఉంటే ఎంత బాగుండు, నా దగ్గర కూడా ఒక ఎరేజర్ ఉంటే ఎంత బాగుండు అనుకుంటారా లేదా పిల్లలు? లేనప్పుడు కొంతమంది 1, 2, 10 తీసేసరికి వాళ్ళకి వాటి విలువ తెలియకుండా వెంటనే ఎక్కడెక్కడో పడేస్తారు. విలువ తెలియదు వాళ్ళకి. చూడండి, వాటి విలువ తెలిసేలా చేయాలనుకుంటాడు ఒక మంచి తండ్రి, మంచి తల్లి. మరి మనకంటే శ్రేష్టమైన వాడు కదా దేవుడు? చెప్పండి, శ్రేష్టమైన వాడు. మనం అడిగినది వెంటనే ఎందుకు ఇవ్వడం లేదు దేవుడు? ఆయన మన జీవితంలో ఏదో ఆశిస్తున్నాడు. అది దేవునికి మనం ఇవ్వగలిగితే అప్పుడు మనం కోరుకున్నది మన కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు లోపడ్డాడు, సాకులు చెప్పలేదు అబ్రహాం గారు. వినండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చదవండి మీరు. వెంటనే దేవుడు పిలిచిన వెంటనే లోపడ్డాడు. దేవుడు పలానా స్థలానికి నువ్వు వెళ్ళాలని కూడా చెప్పలా, నువ్వు ముందు బయటికి రా అన్నాడు. నీ తండ్రిని విడిచి బయటికి రా అన్నాడు. వెంటనే వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయటకు వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో
తెలియకుండానే బయటకు వచ్చాడు. దేవుడు అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు తెలుసా? నీకు ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. నీకు ఒక సంతానం ఇస్తాను, ఆ సంతానం ద్వారా భూలోక రాజ్యాలన్నీ కూడా నేను దీవిస్తానని వాగ్దానం చేసి నువ్వు బయటికి రా అన్నాడు. మరి అబ్రహాం గారు వెంటనే బయటకు వచ్చాడు. మరి దేవుడు వెంటనే ఎందుకు ఇవ్వలేదు కుమారుణ్ణి? చెప్పండి, ఎందుకు దేవుడు వెంటనే కుమారుణ్ణి ఇవ్వలేదు? ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? అక్షరాల 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 25 years. చూడండి, వెంటనే మారు మాట్లాడకుండా తలదించి బయటకు వచ్చాడు కదా. మరి వెంటనే ఎందుకు ఇవ్వలేదు దేవుడు? ఇస్తానన్న బిడ్డని ఎందుకు ఇవ్వలేదు దేవుడు? అంటే అబ్రహాములో దేవుడు ఇంకా ఏదో ఆశిస్తున్నాడు, ఒక పరిపూర్ణత ఆశిస్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే ఆయన నీకు ఇస్తానని వాగ్దానం చేసేవి ముందుగా ఆయన దగ్గర సిద్ధపరచుకున్నాడు, సిద్ధంగా పెట్టుకున్నాడు. కానీ ఆయన నీకు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక పరిపూర్ణుడిగా నిన్ను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా చూడండి, ఆలోచన చేయండి. దేవుని మాటకు వెంటనే లోబడ్డాడు అబ్రహాం గారు. కానీ అబ్రహాం గారి జీవితంలో అక్కడక్కడ ఒడిదుడుకులు మనం చూస్తాం. అక్కడక్కడ కొన్ని చోట్ల అవిధేయత మనం చూస్తాం. చూడండి, వాటిని కూడా రూపుమాపాలి, వాటిని కూడా అబ్రహాములో లేకుండా చేయాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అందుకే దేవుడు ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా అంతే. మనం ఇది తెలుసుకోవాలి. ఈరోజు దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. మనం బాధ అనుభవిస్తున్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం, అయినా మనం అనుకున్నది జరగడం లేదు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు అంటే వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేనేదో నీతిమంతుణ్ణి, నేనేదో మంచివాణ్ణి, నాకు ఆలస్యం చేస్తూ నేను అడిగింది ఇవ్వకుండా దేవుడే నాకు అన్యాయం చేస్తున్నాడు అన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది చాలా సందర్భాల్లో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కంటే నీతిమంతులుగా మనల్ని మనం స్థాపించుకోవాలని ఆశపడతాము. దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు లేదా అడిగినది ఇవ్వనప్పుడు మన ధోరణి ఇలాగే ఉంటుంది. మనలో ఉన్నటువంటి లోపాలను మనము పరిశీలన చేసుకోలేము. చాలామంది మనలో ఉన్నటువంటి లోపాలను పరిశీలన చేసి సరిచేసుకునే స్థితిలోనికి రాము. ఆ స్థితినే దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. ఆ స్థితినే అబ్రహాం గారి జీవితంలో ఏం జరిగింది? ఆలస్యమైంది, బిడ్డను ఇవ్వలేదు దేవుడు, ఆలస్యమైంది. అప్పుడు శారా తల్లి ఒక తప్పుడు ఆలోచన ఇచ్చింది, ఒక ఇవ్వకూడని ఆలోచన ఇచ్చింది. ఏంటది? ఇదిగో నీవు నా దాసితో పొమ్ము, ఒకవేళ ఈమె వలన మనకు బిడ్డలు కలుగుతారు. చూడండి, అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు? శారా మాట వినెను. ఎవరు? అబ్రహాం గారు శారా మాట వినెను. ఎందుకు దేవుణ్ణి సంప్రదించలేదు? ఎందుకు దేవుణ్ణి అడగలేదు? బలిపీఠము కట్టి ప్రార్థన చేసిన అబ్రహాం గారు ఎందుకు దేవుణ్ణి మర్చిపోయాడు? చూడండి, ఆలస్యం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలు బయటపడతాయి. గుర్తుపెట్టుకోండి, వీటిని కూడా తీసివేయాలి. నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, దేవుని కుమారుడిగా చూడాలి అనేది దేవుని యొక్క తపన అయి ఉన్నది. చూడండి, పరలోకానికి అర్హులుగా నిన్ను మార్చాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రహాంతో? అబ్రహాము,
నేను సర్వశక్తి గల దేవుడు ఎందుకన్నాడు చెప్పండి? నేను సర్వశక్తి గల దేవుడిని అబ్రహాముతో చెప్పవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అబ్రహాము, నీవు నీ భార్య మాట విన్నావు కానీ నా శక్తిని ఆశ్రయించావా? నా శక్తిని నువ్వు మర్చిపోయావా? చూడండి, దేవుడు అసందర్భంగా మాట్లాడేవాడు కాదు. ఒక వ్యక్తితో ఒక మాట మాట్లాడాడంటే సందర్భానుసారంగా మాట్లాడతాడు, అవసరమైతేనే మాట్లాడతాడు ఆ మాట. నేను సర్వశక్తిమంతుని ఎందుకు చెప్పాడు అబ్రహాముతో అంటే, నేను సర్వశక్తిమంతుణ్ణి అయితే నీవు నా సర్వశక్తిని ఆశ్రయించలేదు. నీవు శారా మాట విన్నావు. చూడండి, ఆదాముతో కూడా అన్నాడు దేవుడు ఏమన్నాడు? నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. చూడండి, మనుషులను ఎక్కడ మోసం చేయాలో అపవాదికి తెలుసు, మనకి తెలియదు. అవునా కదా? మనుషులను ఎక్కడ మభ్య పెట్టాలో, ఎక్కడ గుంతలో వారిని పడవేయాలో సాతానుడికి బాగా తెలుసు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మనం గుడ్డిగా వెళ్ళిపోవాలి. గుడ్డిగా అంటే ఏదైనా సరే దేవుడి మీద ఆధారపడాలి. అది గుడ్డిగా వెళ్ళడం, గుడ్డిగా నమ్మేయాలి దేవుణ్ణి. మనం ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మకూడదు, వెంటనే చేయకూడదు. అది చేయడానికి ముందు ఒకంత దేవుడి గురించి ఆలోచన రావాలి మన మైండ్లో. భార్య చెప్పిందని, తల్లి చెప్పిందని, తండ్రి చెప్పిందని కాదు, అది దేవుడికి ఆమోదయోగ్యముగా ఉన్నదా లేదా అది గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా మంది ఫెయిల్ అయింది అక్కడే. వాళ్ళ జీవితాల్లో అక్కడక్కడ లోపాలు, మచ్చలు మనం ఎందుకు చూస్తామో తెలుసా? ఇందుకే దేవుణ్ణి సంప్రదించకపోబట్టి. ఎందుకు దేవుడు వెంటనే ఇవ్వలేదు అంటే, అబ్రహాములో పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. మరి వెంటనే లోబడి బయటకు వచ్చాడు కదా, అప్పుడు సంపూర్ణమైన విశ్వాసం లేదా అంటే లేదు. లోబడ్డాడు, ఓకే, అది ఎవరు కాదని నేను సత్యం. కానీ దేవుడు అంతటితోనే ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితి లేదు. ఒక అబ్రహాము ఎప్పుడు పరిపూర్ణమైన విశ్వాసులకు తండ్రిగా మారాడో తెలుసా? బయటికి వచ్చిన వెంటనే కాదు. ఒక మాట చూద్దాం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి. శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనము, వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చూడండి, అబ్రహాం గారి యొక్క విశ్వాసము ఎలా పరిపూర్ణమైంది? ఏం చేయటం ద్వారా పరిపూర్ణమైంది? వెంటనే దేవుడు పిలిచిన వెంటనే బయటికి వచ్చినప్పుడు కాదు, బయటికి వచ్చిన వెంటనే కాదు. వృద్ధాప్యములో దేవుడు ఒకే ఒక కుమారుని ఇచ్చాడు, అతని పేరు ఇస్సాకు. తిరిగి దేవుడు పరీక్షించాడు అబ్రహామును. నీవు ప్రేమించుచున్న ఒక్కడై ఉన్న నీ ఇస్సాకును నాకు బలివు, నేను చూపించే కొండ మీదకి తీసుకొని వెళ్ళి, పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి బలివు అన్నాడు. చూడండి, విశ్వాసానికి పరీక్ష. 25 ఏళ్ళు వెయిట్ చేశాడు అబ్రహాము. ఈ 25 ఏళ్లలో లోపాలు సరిచేసుకోమన్నాడు దేవుడు. నా శక్తి మీద ఆధారపడు అన్నాడు. నేను సర్వశక్తిమంతుడను, నా ఎదుట నీవు నిందారహితుడవై ఉండు అన్నాడు. నేను కోరుకున్నది నీకు ఇవ్వాలంటే నా ఎదుట నీవు నిందారహితుడవై ఉండాలి.
నోవా గారు జలప్రలయంలో ఎలా ఉన్నాడని రాయబడింది? తన తరములో నిందారహితుడిగా ఉన్నాడట నోవాహు. అందుకే దేవుని దృష్టిలో కృప పొందినవాడయ్యాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు నిందారహితులుగా మనం నడవాలి. ఆయన ఇస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు. ఆయన ఇస్తాడు. నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడటం, దేవుడు చూడటం లేదని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకుంటే తప్పు. దేవుడు నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. ఆయన నీకు సహాయం చేయాలని ముందుగానే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అయితే దానికంటే ముందు నీ జీవితంలో నీవు నిందారహితుడిగా నడవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, నిందారహితుడిగా అంటే ఈ నిరీక్షణ కాలంలో నీలో ఉన్న లోపాలు నువ్వు తెలుసుకో, నీలో ఉన్నటువంటి బలహీనతలు నువ్వు తెలుసుకో, వాటిని దేవుని దగ్గర ఒప్పుకో, వాటిని దేవుని దగ్గర విడిచిపెట్టు. అప్పుడు దేవుడు నీకు అనుకున్నది ఆ సమయం రాగానే నీకు ఇస్తాడు. ఆ సమయం రాగానే నీకు ఇస్తాడు. నీవు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ వేదన కంటే రెట్టింపు ఆనందము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దానికంటే ముందు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ముందు నిందారహితుడిగా నువ్వు నడవటం నేర్చుకోవాలి. అందుకే దేవుడు వెంటనే ఇవ్వలేదు అబ్రహాంకి కుమారుణ్ణి. గుర్తుపెట్టుకోండి, వెంటనే ఇవ్వలేదు. కొన్ని దేవుడు వెంటనే ఇస్తాడు, అవసరం అనుకుంటే వెంటనే ఇస్తాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే. అయితే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే ఆకాశాన్ని మూసివేశాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. వెంటనే ఎందుకు? దేవుడి సంకల్పం వెంటనే జరగాలవి. అవి వెంటనే జరిగినప్పుడే దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది. మరి మనము ప్రార్థన చేసి ఎందుకు జరగడం లేదంటే నీ జీవితంలో దేవుడు నిందారహితమైనటువంటి జీవితాన్ని చూడాలనుకుంటున్నాడు. మనలో ఇంకా దేవునికి ఆయాసకరమైనవి కనిపిస్తున్నాయి. మనం బాధపడుతున్నాం, ఓకే. మన కుటుంబం పాడైపోయింది, పిల్లలు వ్యతిరేకమైన మార్గంలో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది కుటుంబ జీవితం. దాన్ని చూసి నీవు రోధిస్తున్నావు, ఓకే, బాగానే ఉంది. అలాగని దేవుడు వెంటనే అన్నీ చేయాలా? అలా చేస్తే మరి నీలో ఉన్న లోపాలను ఎప్పుడు గమనిస్తావు? ఎప్పుడు నువ్వు ఆలోచన చేస్తావు? ఎప్పుడు తెలుసుకుంటావు? అట్లా చాలా మంది చేసే పొరపాటు ఇదే చాలా మంది చేసే పొరపాటు. మనలో ఉన్నటువంటి తప్పులు మనం తెలుసుకోకుండా వాటిని మనం కప్పేస్తూ ఉంటాం. దేవుని కంటే నీతిమంతులుగా మనల్ని మనం స్థాపించుకుంటూ ఉంటాం. వీళ్ళ ఏ మనిషి కూడా నీతిమంతుడు కాడు అని బైబిల్ ఘోషిస్తుంది. ఒకవేళ నేను ఏ పాపం చేయలేదని ఎవరైనా చెబితే అతడు దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నాడట. ఎందుకు? దేవుడు ప్రతి మనిషి కూడా పాపం చేశాడని బైబిల్లో ఘోషిస్తున్నప్పుడు నువ్వు నేను ఏ పాపం చేయలేదంటే నువ్వు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్టు కదా? చెప్పండి. నీ అంతరంగాన్ని ఎరిగినటువంటి నీ తండ్రి చెప్తున్నాడు నీ జీవితం ఎలాంటిదో. దాన్ని నువ్వు తెలుసుకోనకుండా నేను నీతిమంతుణ్ణి, నేను ఏ పాపం చేయలేదంటే నిన్ను నీవే మోసం చేసుకోవడం కాదా ఇది? చెప్పండి. కాబట్టి ఈరోజు మనం ఒకటి తెలుసుకోవాలి, దేవుని ఎదుట మనం నిందారహితులుగా నడవాలి. అప్పుడు చూడండి నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి వస్తుంది. ఆ సమయం రాగానే నీవు పరిపూర్ణుడవని దేవుడు తెలుసుకోవాలి. పరిపూర్ణుడవని దేవుడు తెలుసుకోవాలి. నీలో ఉన్నటువంటి లోపాలను నీవు తెలుసుకొని వాటిని దేవుని యొక్క విడిచిపెట్టాలి. నీలో ఏ లోపం ఉంది? నువ్వు భార్యను ప్రేమించడం లేదేమో కుటుంబంలో. చూడండి, నీవు భర్తను ప్రేమించడం లేదేమో, భర్తను గౌరవించడం లేదేమో, భర్త మాట వినడం లేదేమో. ఆలోచన చేసుకోండి. ఇవి చిన్న విషయాలేం కాదు. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకం అవి. దేవుడు భార్యను ప్రేమించమన్నాడు, భర్తకు లోబడమన్నాడు. ఇవి రెండు
ఎవరు చేయకపోయినా కూడా వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మరి అది లోపం కదా? అది సరి చేసుకోవాల్సిన అవసరం లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉన్నది. ఏం చేయాలి? సరి చేసుకోవాలి. పిల్లల్ని ప్రేమించడం లేదేమో, పిల్లల్ని పట్టించుకోవడం లేదేమో, ఆలోచన చేయండి. ఇది తప్పు కదా? ఇవి మనకి పెద్ద తప్పులుగా కనిపించవు, కానీ దేవుని దృష్టిలో చాలా తీవ్రమైనవి. ఇవి చాలా తీవ్రమైనవి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని నువ్వు విస్మరిస్తున్నావు, ఆయన వాక్యాన్ని మీరి ప్రవర్తిస్తున్నావు. నీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి, వాళ్ళను సంరక్షించాలి, వారికి కావాల్సినవి అందించాలి. మరి అవి నువ్వు చేయలేనప్పుడు అవి నీ లోపాలు కదా? సరి చేసుకోవాల్సిన అవసరం నీకు లేదా? చెప్పండి. ఇవి ఏవి సరి చేసుకోకుండా దేవుడు నా ప్రార్థన వినలేదు, నా కన్నీళ్లు తోడ్చలేదు అంటే అది న్యాయమా? చెప్పండి, అది న్యాయమా? అది న్యాయము కాదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నది ఏంటంటే ఒక పరిపూర్ణమైన విశ్వాసం, ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. శత్రువులను ద్వేషించమని పితరులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా? అయితే మీ తండ్రికి మీరు కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. చూడండి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు అందరి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద. మనం కూడా అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. నీకు వందనం చేసిన వారికే నీవు వందనం చేస్తే నీవు ఎక్కువ చేయుచున్నదేమి? పాపులు కూడా ఇలాగ చేయుచున్నారు కదా. మీరు మీ తండ్రికి పరిపూర్ణులైనటువంటి పిల్లలుగా ఉండాలంటే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. ఎందుకంటే పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు అన్నాడు. చూడండి, పరిపూర్ణుడు. మన తండ్రి ఎలాంటి వాడట? పరిపూర్ణుడు. ఆ స్థాయిలోనికి నిజమైన పరిపూర్ణుడైనటువంటి మన దేవుని పిల్లలుగా, ఒక పరిపూర్ణులైనటువంటి దేవుని పిల్లలుగా మనం మారాలంటే నిందారహితులుగా ఆయన ఎదుట మనం నడవటము నేర్చుకోవాలి. మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం గుర్తెరిగి దేవుని యొక్క మోకాళ్ళేసి పశ్చాత్తాపముతో వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే, నీవు దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నావో ఆ సమయం రాగానే ఓపికతో ఉండు, సహనముతో ఉండు. ఆ సమయం వచ్చిన వెంటనే దేవుడు వాటిని నీకు దయచేస్తాడు. 25 ఏళ్ల తర్వాత దేవుడు అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన, మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే నీవు ఈరోజు నీ కుటుంబము బాగుపడాలని చూస్తున్నావు, నీ కుటుంబంలో అందరూ రక్షింపబడాలని చూస్తున్నావు, అందరూ దేవుని మార్గంలోకి రావాలని చూస్తున్నావు. వాళ్ళ ప్రవర్తన చూసి విసిగిపోతున్నావు. నీవు కోరుకుంటున్నది వాళ్ళకి మంచి జీవితం ఉండాలి దేవునిలో, అది తప్పకుండా నెరవేరుతుంది. ఎప్పుడో తెలుసా? నీవు నీ యొక్క బలహీనతలను గుర్తెరిగి వాటిని దేవుని యొక్క విడిచిపెట్టినప్పుడు, దేవుని యొక్క ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నిరీక్షణతో దేవుని వైపు మనం చూస్తూ కొనసాగినప్పుడు మాత్రమే, దేవుడి మీద ఆశ పెట్టుకున్నప్పుడు మాత్రమే, వీళ్ళరా ఇప్పుడు మాత్రమే, చూడండి, ఇప్పుడు మాత్రమే మనం పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి, ఆయన శక్తి మీద ఆధారపడాలి. మన శక్తి మీద ఆధారపడి మనం ఏమీ సాధించలేము. గుర్తుపెట్టుకోండి, మన జ్ఞానాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన తెలివితేటలను బట్టి మనం ఏమీ సాధించలేము. కేవలం దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు మాత్రమే మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తాము. దేవుడి మీద ఆధారపడ్డప్పుడే గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుని యొక్క శక్తి నీలో నెరవేరాలంటే, దేవుని యొక్క శక్తి కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో నెరవేరాలంటే
నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. పూర్తిగా ఆయనకు నువ్వు సమర్పించుకోవాలి. అప్పుడే దేవుని శక్తిని నువ్వు చూస్తావు. అలా కాకుండా నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ చదువు మీద, నీ ధనం మీద నువ్వు ఆధారపడితే నువ్వు ఏమీ సాధించలేవు. నీవు అనుకున్నది జరగదు. నీవు అనుకున్నది, నీ ఆశ కలగానే మిగిలిపోతుంది, అది నెరవేరదు. కాబట్టి దేవుని మీద సంపూర్ణముగా మనం ఆధారపడాలి. సంపూర్ణముగా ఆధారపడటం అంటే నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకోవాలంటే నీవు సమర్పించుకోవాలంటే నీలో ఉన్న ప్రతి బలహీనతని దేవుని యొక్క ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి సంపూర్ణముగా దేవుని వైపు నువ్వు తిరగాలి. అప్పుడు నిందారహితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు, దేవుని కొరకు ఆశతో నేను ఎదురు చూసినప్పుడు, అప్పుడు నీవు కోరుకున్నవి నీ యొద్దకు వస్తాయి. అప్పుడు ఈ స్థితిలో దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఈ స్థితిలో దేవుడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు. అందుకే ఈరోజు నీవు అడుగుతున్నవి ఆలస్యము అవుతున్నాయి. నీవు అడుగుతున్న వాటిలో న్యాయం ఉంది. అయినా ఎందుకు ఆలస్యం అవుతుందంటే నిన్ను ఆయన కోరుకున్న స్థితిలో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ స్థితిలోనికి నీవు ఎంత త్వరగా వెళితే అంత మంచిది. ఇంకా ఆలస్యం చేస్తున్నావా? అయితే నీకు దీవెనలు, ఆశీర్వాదాలు కూడా ఆలస్యము అవుతాయి. కాబట్టి పిల్లరా, ఈ సత్యాన్ని మీరు గుర్తెరగండి. ఆలస్యం అవుతుందని దేవుని కంటే నీతిమంతులుగా మనల్ని మనం స్థాపించుకోకూడదు. ఎప్పుడూ కూడా దేవుని నిందించకూడదు, దేవుణ్ణి దూషించకూడదు, దేవునికి దూరం కాకూడదు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండే దేవుణ్ణి నువ్వు తక్కువ అంచనా వేస్తే కానీ జీవితం ఎప్పుడు ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తెరిగి దేవుడు కోరుకున్న స్థితిలోనికి మనం రావాలని, పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి మనం రావాలని, నిందారహితులుగా మన తరంలో మనం బ్రతకాలని కోరుకుంటూ, అలా బ్రతికి దేవుని యొక్క దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.